ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా అండ్ నిన్న యూట్యూబ్ లో సాయి కృష్ణ వీడియోస్ చేస్తూ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు 100 కోట్లు స్కామ్ చేశాడు, ఇది చేశాడని చెప్పేసి ఏవేవో చెప్పుకొచ్చాడు. అండ్ దానికి గట్టిగా కౌంటర్ ఇస్తూ ప్రసాద్ కూడా వీడియో చేశాడు. సో ఈ వీడియోలో మనం ఎవరిది మిస్టేక్ ఉంది ఏంటి అనేది కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. నేను వీళ్ళిద్దరిలో ఎవరికి ఫ్యాన్ కాదు, ఎవరి సైడ్ నుంచి కూడా మాట్లాడను. జస్ట్ అక్కడ జరిగిన కాంట్రవర్సీని ఎక్స్ప్లెయిన్ చేస్తా అంతే. సో మీరు వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి, ఎవరిది మిస్టేక్ ఉంది ఏంటి అనేది మీకు కంప్లీట్ గా అర్థం అవుతుంది. వీళ్ళిద్దరు కూడా మీలో చాలా మందికి తెలిసే ఉంటారు. సాయి కృష్ణ కంటే కూడా ప్రసాద్ టెక్ ఇన్ టెక్ చాలా మందికి తెలుసని అనుకుంటున్నా, ఎందుకంటే మన తెలుగులోనే నంబర్ 1 టెక్ ఛానల్ అతందే. సాయి కృష్ణ కూడా ఆల్మోస్ట్ తెలుసని అనుకుంటున్నా. ఇతను ఏంటంటే క్రియేటర్ల కోసం వీడియోస్ చేస్తుంటాడు. ఇప్పుడు మెయిన్ కాంట్రవర్సీ విషయానికి వద్దాం. ఫస్ట్ సాయి కృష్ణకి అప్పుల బాధ మరీ ఎక్కువ అయిపోయిందంట. అప్పులు ఇంటికి రావడము, ఈఎంఐ వాళ్ళు కూడా చాలా ప్రెషర్ చేయడం వల్ల అండ్ తను ఏవేవో స్టూడియోస్ లో పెట్టడం వల్ల అప్పుల బాధ అనేది మరీ ఎక్కువ అయిపోయింది. తన దగ్గర చూసుకుంటే కూడా ₹1 లేదంట. సో తనకు అప్పుడు ఏంటంటే ప్రసాద్ గుర్తొచ్చాడు. అతను ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని చెప్పేసి అతని దగ్గర పెట్టకుండా వెళ్ళిపోయాడట. అతని దగ్గరికి వెళ్ళి నాకు ఈఎంఐ వాళ్ళు చాలా ప్రెషర్ చేస్తున్నారు అండ్ నాకు అప్పుల బాధ కూడా మరీ ఎక్కువ అయిపోయింది, నా దగ్గర ₹1 కూడా లేదు, నువ్వు ఒక 30 lakhs ఉంటే ఇవ్వమని చెప్పేసి అడిగాడట. కానీ ఇక్కడ నిజానికి ప్రసాద్ చెప్పింది ఏంటంటే నేను ఇప్పుడిప్పుడే ల్యాండ్ కొన్నా, నా దగ్గర అంత డబ్బులు లేవని చెప్పేసి చెప్పాడట. ఇంకా అక్కడి నుంచి వచ్చి సాయి కృష్ణ యూట్యూబ్ లో వీడియో చేశాడు. ఆ వీడియోలో ఇండైరెక్ట్ గా ప్రసాద్ గురించి మాట్లాడుతూ ఇలా ఇతని దగ్గర సహాయానికి వెళ్తే వెళ్ళి నీ యూట్యూబర్ల దగ్గర అడుక్కో, ఇలాంటివి నీకేం కొత్త కాదు, వాళ్ళు ఇస్తే నీకు నీ ప్రాబ్లం అంతా కూడా సెట్ అయిపోద్దిలే, వెళ్ళి అడుక్కోపో అని చెప్పినట్టు పోర్ట్రే చేశాడన్నమాట. సో ఆ వీడియో చూసిన తర్వాత సాయి కృష్ణకి కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రసాద్ కి చాలా ఘోరంగా కామెంట్లు చేశారట. సో అవి చూసి ప్రసాద్ టెక్ అయితే రియాక్ట్ అవుతూ ఒక వీడియో చేశాడు. సో తను ఆ వీడియోలో తప్పు ఎవరిది ఏంటి అని చెప్పేసి ప్రూఫ్స్ తో సహా చూపించాడు. అండ్ తను ఆ వీడియోలో చాలా ఎమోషన్ అవుతూ కూడా మాట్లాడాడు. తనకి ఇప్పుడిప్పుడే పుట్టిన పిల్లోడి మీద కూడా కొంతమంది బ్యాడ్ గా కామెంట్ చేశారట. 100 కోట్ల స్కామ్ గురించి కూడా కంప్లీట్ గా క్లారిటీ అయితే ఇచ్చేసాడు. ఆ వీడియో చూస్తే ఎవరిది మిస్టేక్ ఉంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. ఆల్రెడీ తను సాయి కృష్ణకి ప్రీవియస్ గా కూడా చాలా హెల్ప్ చేశాడట. అప్పట్లో సాయి కృష్ణ కూడా ఇలాంటి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. అప్పట్లో తనకు చాలా మంది యూట్యూబర్స్ కూడా హెల్ప్ చేశారు. ప్రసాద్ టెక్ కూడా అప్పట్లో తన వంతు వరకు చాలా హెల్ప్ చేశాడట. అండ్ తనకు ఎప్పుడెప్పుడు అవసరం ఉన్నా డబ్బులు పంపిస్తూనే ఉన్నాడట. మరీ అలా అడగగానే 30 లక్షలు ఎవరిస్తారు చెప్పండి? 30 లక్షలు అంటే అవేం చిన్న అమౌంట్ అయినా నాకు అర్థం కాక అడుగుతా, ప్రసాద్ టెక్ తనకి ఎందుకు ఇవ్వాలి? సాయి కృష్ణ తనకేమైనా అప్పిచ్చాడా లేదా తనకేమైనా రిలేటివా? మరీ అడగగానే 30 లక్షలు ఎవరిస్తారు చెప్పండి? సో పర్సనల్ గా నాకైతే సాయి కృష్ణ గారిదే కొంతవరకు తప్పులాగా అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరిలో ఎవరిది మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. మీకేమనిపించిందో కూడా కామెంట్ లో చెప్పండి.